మామ ఈరోజు సండే ఉంది మామ, ఏదైనా సెట్ చేయి మామ. ఇప్పుడు సెట్ చేస్తుడు అంటే ఎట్లా మామ? మనకు వచ్చేది 10,000 జీతము. ఆ కొడుకు 3 నెలల జీతం అక్కడనే ఆపుకొని వచ్చిండు. ఊళ్ళో అంత ఇంత అప్పులే మస్తు అయిపోయాయి మనకు. నువ్వైతే మన అడ్డమిన్కి రా, సెట్ చేద్దాం. మేము పట్టుకోం. సరే మామ, వస్తున్నా. 2 నిమిషాలు ఈ ముంగలు ఉంటా. అబ్బుగా రామన్నాడు, ఇంకా దావతే దావత్. బదులు నిప్పులు గాని పిడికిలి వదలకు పిడుగులు పడని ధూపర ధైర్యాన్ని నరాలు తగిపడి నెత్తురు రాని నరమేధాలే జరిగిన గాని స్నేహం కోసం ప్రాణం కోని చెయ్యర యుద్ధాన్ని. సంపో శివ సంపో శివ శివ సంపో సంపో శివ సంపో శివ శివ సంపో. ఏ మామ సంగతి ఏం చెప్పాలి మామ, ఈరోజు సండే మామ. ఏంద్రా ఏదో టాపరా మామ నువ్వు. మామ సెట్ చేసినా మామ, ఒకటి ఉంది మా దగ్గర. అతను ఎవడు అనుకున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. అని లేపుతా మనకు లేపుతూనే ఉంటాడు. కానీ టాపుతాడా వాడు? నేను చూసుకుంటా కదా. జర రాగు మామ, ఒక్క ఫోన్ కొడితే సెట్ అయిపోద్ది మొత్తం. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎక్కలేదు మామ నువ్వు ఫోన్. ఏడ గుద్దుకుంటూ కూర్చుందో ఏమోరా. ఏంటి మామ? అదే మన చేద్దాం. అమ్మ ఏడున్నామమ్మా? ఈయనే మన అడ్డా మీద ఉన్న అబ్బోబాయ్, చెప్పు ఏం కావాలి? అరే మామ, అల్తా కూడా ఏమనుకుంటుంది తెలుసా నీ గురించి? పిల్లికి గిట్ల బిచ్చమైనోడు రవిగాడు మందు ఆపుతాడంటే నేను అమ్మ రా అంటున్నాడు. నువ్వు రావాల్సిందే, మనం ఏందో నువ్వేందో చూపించాల్సిందే. వస్తున్నావా నేను రావాలా చెప్పు? అరే ఏమనుకుంటుంటారా వాడు అసలు నా గురించి? వాడు ఎంత చేస్తాడో చూద్దాం. ఈరోజు దోలుకొని రాబోయే వానికి రా. వస్తున్నాగు మామ, అవి దోలుకొని వస్తున్నాకు. మనం ఏదో చూపిద్దాం. ఏం చెప్పినా సెట్ చేసా అని చెప్పలే ఒక్క ఫోన్లా. సండే చూస్తావా అని సంగతి ఏందో? నేను చూస్తా. నువ్వు ఎంత లేపుతావో వాడు ఎంత లేపుతాడు. మన ఎక్కువ ఏం మాట్లాడదు. నేను అంతమంది సెట్ చేసిన. నేను వాడిని లేపుతుంటా, నువ్వు నీకు కావాల్సి నువ్వు లేపుకో. ఓకే అమ్మ, అంతా లేపిద్దాం, చేసేద్దాం. రైట్. రవి మామా లేపుతున్నావులే. అన్నా అన్నా నమస్తే అన్నా. రవన్నా. ఏ అబ్బో హాయ్, రా రా రా. నువ్వు విన్నే ఉండు, నేను వంతానికి సెట్ చేసుకుని వస్తా. మామా ఏ హాయ్ హాయ్ బేటా. అమ్మ మా దోస్తాడు ఒకడు, వాడు మా రవి మామ అట్లా ఇట్లా అంటే అదే అంత లేదులే, నేను మస్తు వేరే వాళ్ళు చెప్పారు, నేను నిన్న వాడు పిల్లి గిట్ల బిచ్చాడు అది అంటుండు. నేను చెప్పిన పెద్ద దిల్రాబాయ్ మా రవిబాయిది, నువ్వు ఎంత తాగు ఎంత తిను, 7 కోదాం ఏం చేద్దాం మనం రెడీ ఉంటాడు అని మనం చెప్పేందుకు వచ్చిన. మనం అంటే ఏందో చూపించాలి మనకి. ఇప్పుడు బరబ్బర్ చూపిద్దాంలే బేటాను, టెన్షన్ పడకు. ఏడి రమ్మను. మనం అంటే ఏందో చూపించాలి మనకి. రమ్మను అని వేరే వెళ్తా బాగా సెట్ చేసినట్టు పోయి మనోడికి ఏమన్నా మర్యాద చేయాలి మన నుంచి. మనం అంటే ఇంత ఇట్లా తక్కువ చూపించదు. మనం అంటే మన కోసం అంత దూరం నుంచి వచ్చింది డబ్బు, ఏమన్నా తక్కువ చేస్తావా మనం? ఏమని తోలుకొచ్చినా మన దగ్గరికి. ఊర్లోకి పోయి రాపు, మంది తీసుకురా. తమ్ముడు వాడు మంది తీసుకురావడానికి పోయిండు కదా, వాడు వచ్చేలోపు టైం పడుతుంది. ఎట్లాగో మన సిట్టింగ్ ఫేస్ ఉంది, డైలీ సిట్టింగ్ వేస్తాం మనం అక్కడనే. అక్కడ వెళ్ళి కూర్చుందాంపా సిట్టింగ్. ఇదే తమ్మి మన సిట్టింగ్ ఫేస్. ఇదేనా అన్న? ఇంత మంచిగా ఉందన్న. A few moments later. రే అబ్బో వచ్చాయి వచ్చాయి. వేసుకొచ్చినవరా భయ్, ఇంతనో గుద్దల్లం ఉంటది. మనోడే వేసుకొచ్చినా మామ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా?
చూసినావా ఒక్క ఫోన్తో ఎట్లా సెట్ చేసిన లేపు ఎంత కావాలంటే అంత లేపు నువ్వు ఇప్పుడు మా మామదుడు డక్కదుడు ఎట్లా ఓపెన్ చేస్తాడు ఇప్పుడు చెమన్ ఆగరా ఓపిక లేదు కొడితే నా కొడక అరే అన్న ఖతర్నాక్ తీసిండ్రా అన్న. నువ్వు గవేం చూసినా ఇంకా మస్తు వాళ్ళ కొట్టిండు మస్తు వలినవి ఇట్లా అవునా ఏంది సీసలు సీసలా వేసేసాడు బాగా మావాడు తరుణ్ గాడు స్పెషలిస్ట్ దేంట్లో స్టఫ్లా డ్రింక్లా వాడే స్పెషలిస్ట్ మన మందు ఒకటైతే మా స్టఫ్ థమ్స్అప్ తాగి ఇట్లా స్ట్రాంగ్ ఉంటాడు నువ్వు మందు ఎంత ఫోకస్ పెడతావు స్టఫ్ మీద ఫోకస్ పెట్టాడు కూడా అంతే ముఖ్యం మావాడు తక్కువడు కాదు స్టఫ్ స్పీడ్ అయిపోతేస్తాడు నువ్వు చూసుకున్నాడు అరే బాడీ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు సావుపోయే ముందు కూడా గొల్లుమని ఏందన్నా వాడు మరి చెప్పా కదా ఉద్యమం ఏమనుకున్నావు నువ్వు ఆయన ఎంపునోనికి తాగినంత తాగుడు తినంత తిండి మంచి మనసున్నాడు రా రవన్న మా రైమమ్మ అంటే ఏమనుకున్నావు ఇట్లా ఉంటుంది పెట్టాడు అనుకున్నావా పెడితే ఇట్లా పెడతాడు ఆయనకు మనసుకు నచ్చాలి అర్థమైందా కానీ బాగా లేపిన పాడు అట్లా మనతోనా మరి రైట్ థమ్స్అప్ అనా థమ్స్అప్ స్టెప్ అనా మన సంబిడి దాకా ముందుకి నువ్వు ఆపిడి థమ్స్అప్ నేను ఎడికెళ్ళి వచ్చితురా అరే నువ్వు